కాంట్రాక్ట్ అధ్యాపకులు జంగ్ సైరన్ మోగించారు. రాష్ట్రంలోని 12 యూనివర్సిటీలకు చెందిన కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు తమ పోరాటాన్ని ఉధృతం చేశారు. ఇందిరా పార్క్ దగ్గర మహాధర్ణ చేపట్టారు. తమను క్రమబద్ధీకరించాల్సిందేనని డిమాండ్ చేశారు. తమ వాదనను ఏమాత్రం పట్టించుకోకుండా ప్రభుత్వం విడుదల చేసిన జీవో 21ను వెనక్కి తీసుకోవాలని అన్నారు. అటు చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో విద్యార్థులు కాంట్రాక్ట్ లెక్చరర్లు ధర్నాకు దిగారు. కాంట్రాక్ట్ లెక్చరర్లను పర్మనెంట్ చేయకుండా కొత్త రిక్రూట్మెంట్ ఎలా చేపడతారని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే సమస్యను పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతమవుతుందని హెచ్చరించారు. రైట్, కాంట్రాక్ట్ అధ్యాపకుల పోరాటానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, చెప్పండి, రాష్ట్రంలోని 12 యూనివర్సిటీలకు చెందిన కాంట్రాక్ట్ అధ్యాపకులు పోరుబాట పట్టారు. తమను క్రమబద్ధీకరించాల్సిందేనని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను క్రమబద్ధీకరించాలని నేడు ఇందిరా పార్క్ వద్ద మహాధర్ణ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12 విశ్వవిద్యాలయాల నుండి పెద్ద ఎత్తున కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఈ ధర్నాకు తరలి వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 21 రద్దు చేయాలని, తమను రెగ్యులరైజ్ చేసిన తర్వాతనే కొత్త నియామకాలు చేపట్టాలని గత కొద్ది రోజులుగా కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు క్లాసులు బహిష్కరించి నిరసన చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో సైతం కాంట్రాక్ట్ అధ్యాపకులను క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చింది. అయితే అధికారంలోకి వచ్చి దాదాపు 16 నెలలు అవుతున్నా అని తమ సమస్య పరిష్కరించడం లేదని రాష్ట్ర ప్రభుత్వ తీరుపై కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అసిస్టెంట్ ప్రొఫెసర్లకు మద్దతుగా నేడు కోటిలోని చాకలి ఐలమ్మ యూనివర్సిటీలో విద్యార్థులు నిరసన చేపట్టారు. రోడ్లపైకి వచ్చి అసిస్టెంట్ ప్రొఫెసర్లకు మద్దతుగా కూడా వారు నిలిచిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు కూడా తెలిసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక ఇందిరా పార్క్ లో జరిగిన మహాధర్నాకు అసిస్టెంట్ ప్రొఫెసర్లకు మద్దతు తెలిపేందుకు బీఆర్ఎస్ పార్టీ నుంచి మండలి ప్రతిపక్ష నేత మల్సునాచారి హాజరయ్యారు. కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంటుంది. కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని కూడా మల్సునాచారి చెప్పిన పరిస్థితి అయితే ఉన్నది. మహేష్, చెప్పండి, తమ డిమాండ్ను పరిష్కరించకపోతే సమస్యను ఉధృతం చేస్తామని కూడా అధ్యాపకులు హెచ్చరిస్తున్నారు. సరే, మరి ఏ విధంగా ఉండబోతుంది కార్యాచరణ? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఇప్పటికే గత కొద్ది రోజుగా కూడా అటు యూనివర్సిటీల్లో క్లాసులు బహిష్కరించి అటు శాంతియుతంగా నిరసన చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఈ రోజు పెద్ద ఎత్తున కూడా ఇందిరా పార్క్ వద్ద వచ్చి అటు నిరసన కూడా దీక్ష కూడా మహాధర్నా చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ 19 నుంచి ఈ నెల 19 నుంచి అటు ఇప్పటికే సమ్మె నోటీస్ కూడా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తాము. అన్ని యూనివర్సిటీల వీసీలకు సమ్మె నోటీసు ఇచ్చారు. ఈ 19 నుంచి కూడా ఖచ్చితంగా తమ సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు వెళ్తామంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి. జీవో నెంబర్ 21 రద్దు చేసి తమను రెగ్యులరైజ్ చేసిన తర్వాతనే కొత్త నియామకాలు చేపట్టాలని కూడా కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. రాష్ట్రంలోని 12 యూనివర్సిటీలకు చెందిన కాంట్రాక్ట్ అధ్యాపకులు ఇందిరా పార్క్ దగ్గర మహాధర్ణ చేపట్టారు. తమను క్రమబద్ధీకరించాల్సిందేనని డిమాండ్ చేశారు. జీవో 21ను వెనక్కి తీసుకోవాలని కాంట్రాక్ట్ అధ్యాపకులు మహాధర్ణ చేస్తున్నారు.